ఢిల్లీలో చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత చంద్రబాబు గల్లా జయదేవ్ ఇంటికి వెళ్లారు. మరోవైపు మంగళగిరిలోని పార్టీ ఆఫీస్ నుంచి పవన్ కళ్యాణ్ హుటాహుటిన గన్నవరం బయలుదేరారు. అక్కడి నుంచి ఆయన ఢిల్లీకి వెళ్లనున్నారు. ఇద్దరూ కలిసి రేపు బీజేపీ నేతలను కలుస్తారని తెలుస్తోంది. మరోవైపు చంద్రబాబుతో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు చర్చలు జరుపుతున్నారు. టీడీపీ నుంచి నర్సారావుపేట సీటు కోరుతున్నారు ఆయన. గుంటూరు నుంచి పోటీ చేయాలని చెప్పడంతో వైసీపీకి ఎంపీ లావు రాజీనామా చేశారు. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి అందిస్తారు. శివ, ఢిల్లీలో చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ కూడా రేపు చేరుకోబోతున్నారు ఢిల్లీకి. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? వాళ్ళ స్కెడ్యూల్ ఏ విధంగా ఉంది? రైట్, అందుకే ఈరోజు సాయంత్రం 6 గంటలకు ఏపీ మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. అక్కడ నుంచి నేరుగా లీమిరెడ్డి హోటల్కి వెళ్ళి అక్కడ కొంతమంది సుప్రీంకోర్టు అడ్వకేట్స్ని కూడా, సీనియర్ న్యాయవాదులను కూడా కలిసినట్లుగా అయితే సమాచారం అందుతుంది. అక్కడ వారితో చర్చలు జరిపిన తర్వాత గల్లా జయదేవ్ నివాసానికి వచ్చారు. ప్రజెంట్ గల్లా జయదేవ్ నివాసంలో చంద్రబాబు ఉన్నారు. అయితే చంద్రబాబును కలిసేందుకు టీడీపీ నేతలు, మరోవైపు ఇతర పార్టీలకు సంబంధించిన అంటే ఇటు వైసీపీ పార్టీకి రాజీనామా చేసిన శ్రీకృష్ణ దేవరాయలు కూడా కొద్దిసేపటి క్రితమే గల్లా జయదేవ్ నివాసంలో చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఇటీవల నరసాపురం అక్కడ వైసీపీ నుంచి ఎంపీగా ఉన్న ఆయన తాను ఆశించిన చోట టికెట్ ఇవ్వకపోవడంతో ఆయన రిజైన్ చేశారు. ఇప్పుడు టీడీపీ నుంచి అక్కడ నుంచి బరిలో దిగేందుకు కూడా నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. దానిలో భాగంగానే చంద్రబాబుతో చర్చలు జరుపుతున్నారు. మరోవైపు మరి ముఖ్యంగా అప్పుడు రానున్న లోక్సభ ఎన్నికలకు సంబంధించి, పొత్తులకు సంబంధించి ప్రధాన ఎజెండాగా ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. దానిలో భాగంగా బీజేపీ పెద్దలను కలిసేందుకే ఢిల్లీ వచ్చారనేది ప్రధానంగా అయితే కొన్ని చర్చలు అయితే కొనసాగుతున్నాయి. దానిలో భాగంగానే ఈరోజు అంటే మరి కాసేపట్లోనే హోంమంత్రి అమిత్ షాతో భేటీ అవుతారంటూ కూడా సమాచారం ఉంటుంది. దానికి సంబంధించి ఇప్పటికే కాన్వాయ్ అంతా సిద్ధం చేశారు. హోంమంత్రితో భేటీ అయిన తర్వాత జేపీ నడ్డాతో కూడా సమావేశం ఉంటుందంటూ కూడా ఇప్పటికే కొన్ని అపాయింట్మెంట్స్ ఫిక్స్ అయినట్లుగా తెలుస్తుంది. మరోవైపు ఇటు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి హుటాహుటిన మంగళగిరి ఆఫీస్ నుంచి కూడా పవన్ కళ్యాణ్ గన్నవరం ఎయిర్పోర్ట్కి వచ్చారు. పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ వస్తారంటూ కూడా అయితే సమాచారం ఉంటుంది. కానీ మరోవైపు ఇటు షెడ్యూల్ చూసుకుంటే చంద్రబాబు షెడ్యూల్ రేపు ఉదయం 9:45కే తను స్పెషల్ ఫ్లైట్లో మళ్ళీ తిరిగి విజయవాడ వెళ్ళనున్నారు. అంటే ఈలోపే చంద్రబాబు బీజేపీ అధిష్టానం పెద్దలను కలిసిన తర్వాత రేపు పవన్ కళ్యాణ్ వస్తే పవన్ కళ్యాణ్ కూడా మళ్ళీ కలిసే అవకాశం కనిపిస్తోంది. అంటే ఇప్పుడున్న షెడ్యూల్ ప్రకారం పవన్ కళ్యాణ్ వచ్చేదాన్ని బట్టి ఒకవేళ రీషెడ్యూల్ చేసే అవకాశం కూడా ప్రధానంగా కనిపిస్తోంది. మరి ముఖ్యంగా రానున్న లోక్సభ ఎన్నికలకు సంబంధించి పొత్తులపై ప్రధానంగా చర్చలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే జనసేన టీడీపీకి సంబంధించి పొత్తుల వ్యవహారం అనేది ఒక కొలికి వచ్చింది. సీట్ల పంపకాలకు సంబంధించి కూడా కొలికి వచ్చిన నేపథ్యంలో అంటే బీజేపీకి సంబంధించి కూడా కొన్ని చర్చలు అయితే కొనసాగుతున్నాయి. ఇంకా 3 పార్టీలు బీజేపీ, జనసేన, టీడీపీ 3 కలిసి త్రిముఖ ముగ్గురు కూడా పొత్తులో భాగంగా ముగ్గురు కూడా కలిసి వెళ్లే యోచనలు అయితే ఉన్నాయి. దానిలో భాగంగానే ఇటు 5 ఎంపీలు 10 ఎమ్మెల్యేలు ఇటు బీజేపీ అడుగుతున్నట్టు తెలిసింది. దానిలో భాగంగా కేవలం 2 ఎంపీలు 10 ఎమ్మెల్యేల వరకు ఇచ్చేందుకు కూడా ఇటు టీడీపీ కూడా సుముఖత వ్యక్తం చేసినట్టు తెలిసింది. దానిలో భాగంగానే ఫైనల్గా చర్చలు పొత్తులకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునేందుకు, దానిపై చర్చించేందుకు ఈరోజు చంద్రబాబు ఢిల్లీ వచ్చారు. ఇక మరి కాసేపట్లోనే అమిత్ షాతో భేటీ అవుతారంటూ కూడా సమాచారం ఉంటుంది. దాంట్లో ప్రధానంగా పొత్తులపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. రాధిక, థ్యాంక్ యూ శివ.